నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలకు మండలంలోని చిలకలమర్రి, కామిరెడ్డిపాడు, మంగుపల్లి గ్రామాలలో రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. వడగండ్ల వానకు సుమారు 2300 ఎకరాల వరి పంట, 350 ఎకరాల పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. చేతికి రావాల్సిన పంట వర్షంలో తడిసి తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు. పైన మబ్బులుగా ఉండి రాత్రి 7:30 స్టార్ట్ అయ్యి 8:30, 9 లోపల అకాలమైన భయంకరమైన వర్షం ఒడిగళ్లతో స్టార్ట్ అయ్యి పైరు మొత్తం దెబ్బతీసేసింది. నోటికాడికి వచ్చిన పంట చేతికి దక్కకుండా పోయింది. అన్ని అప్పులు తెచ్చి అనేక విధాలుగా రైతు యావత్తంగా పెట్టుబడి పెట్టి ఈ విధంగా దారుణంగా పంట చేతికి అక్కడ దారుణమైంది. ఈ పండగ వాతావరణం వల్ల నిన్న కోయాల్సిన కోతని పండగ వెళ్ళిపోయిన తర్వాత కోసుకున్నామని అనుకోండి అన్నీ రెడీ చేసుకునే విధంగా రాత్రి ఇంకొన్ని శాతం చేయడం జరిగింది. మంగపల్లి, చిలకలమర్రి, కామిరెడ్డి 3 గ్రామాలు అనే విధంగా మొత్తం ఇదే విధంగా దెబ్బతిన దారుణంగా తయారైంది. ప్రభుత్వానికి ఏదైనా సాయం జరగకపోవచ్చు. 8 ఎకరాలు వరి పెట్టుకున్నాం. కానీ అకాల వర్షానికి నిన్న కురిచిన అకాల వర్షానికి ఈ విధంగా ఇబ్బంది పడిపోయినాం. మేము గుడ్లన్నీ నేలపాలైపోయినాయి. మా చుట్టుపక్కల మా మంగుపల్లి గ్రామంతో పాటు చిలకలమర్రి, కామిరెడ్డిపాడు గ్రామాలు కూడాను ఈ వర్షానికి బాగా ఇబ్బంది పడిపోయినాయి. రైతులందరూ బాగా ఇబ్బంది పడిపోయినారు. దయచేసి మా ఎందుకు దయ నుంచి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంది. మాకు సార్ ఎలాగైపోయింది, మాకు నిన్న కొయ్యాల్సిన పంట తీరా ఈ పండుగ అనేది కొయ్యలేకపోయినాము. దీనివల్ల మేము ఎకరాకి 45,000 వరకు ఖర్చు పెట్టాము మేము. కానీ ఇలా అయిపోయింది, ఒక గింజ కూడా లేదు. మాకు పూర్తిగా నేలపాలైపోయినాయి. ఇలా మా ముందు దయించి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.